హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం సిక్స్ జర్నీ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అండ్ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే, ఒక జబర్దస్త్ తేజ తప్ప. అండ్ ఈ మూవీ మే 9th థియేటర్లో రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 9 minutes రన్ టైంతో సన్నెక్స్ట్ యాప్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూసాక నాకైతే హెడ్ఏక్ వచ్చింది గైస్. ఈ మూవీ కంటే షార్ట్ ఫిలిం చాలా బెటర్ అనిపించింది. అసలు ఎందుకు ఇలాంటి మూవీస్ తీసి మనీ వేస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఏ ఒక్క యాంగిల్లో కూడా మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ అయితే కలగలేదు. మూవీ యొక్క ప్లాట్ వచ్చేసి ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ చెవిలో నుంచి బ్లడ్ వచ్చి చనిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు అలా చనిపోతున్నారు అండ్ గోవా వెళ్ళాలి అనుకున్న ఒక 6 members-కి ఈ కేసు ఎలా లింక్ అయింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏం లేవు గైస్, అన్ని మైనస్ పాయింట్సే ఉన్నాయి. అండ్ ఆ మైనస్ పాయింట్స్ కూడా 1-2 కాదు, చాలా ఉన్నాయి. సో అందుకే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏం డిస్కస్ చేయడం లేదు. ఈవెన్ ఎవరి పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు గైస్. సో డౌన్లోడ్ చేసే ప్రయత్నం కూడా చేయకండి, హెడ్ఏక్తో పోతారు. అండ్ ఒకవేళ మీరు ట్రై చేస్తాము అంటే ఒక 2-3 ప్లేసెస్లో అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో చూడలేం. సో ఇది గైస్ సిక్స్ జర్నీ తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.